నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవంలో గందరగోళం ఏర్పడింది. అధికారులు పోలీసుల సమన్వయ లోపం అయోమయానికి గురిచేసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, జూపల్లి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన చాపర్ నిర్దేశించిన స్థలంలో కాకుండా మరో చోట ల్యాండ్ అయింది. కలెక్టరేట్ గ్రౌండ్లో హెలీప్యాడ్ను ఏర్పాటు చేయగా రైతు మహోత్సవం జరుగుతున్న గిరిరాజా కాలేజ్ గ్రౌండ్లో చాపర్ ల్యాండ్ అయింది. ఈ మైదానంలో కూడా హెలీప్యాడ్ ఉండడంతో కన్ఫ్యూజన్కు గురయ్యారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు మంత్రులు. నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవంలో గందరగోళం ఏర్పడింది. అధికారులు పోలీసుల సమన్వయ లోపం అయోమయానికి గురిచేసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, జూపల్లి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన చాపర్ నిర్దేశించిన స్థలంలో కాకుండా మరో చోట ల్యాండ్ అయింది. కలెక్టరేట్ గ్రౌండ్లో హెలీప్యాడ్ను ఏర్పాటు చేయగా రైతు మహోత్సవం జరుగుతున్న గిరిరాజా కాలేజ్ గ్రౌండ్లో చాపర్ ల్యాండ్ అయింది. ఈ మైదానంలో కూడా హెలీప్యాడ్ ఉండడంతో కన్ఫ్యూజన్కు గురయ్యారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు మంత్రులు. నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవంలో గందరగోళం ఏర్పడింది. అధికారులు పోలీసుల సమన్వయ లోపం అయోమయానికి గురిచేసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, జూపల్లి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన చాపర్ నిర్దేశించిన స్థలంలో కాకుండా మరో చోట ల్యాండ్ అయింది. కలెక్టరేట్ గ్రౌండ్లో హెలీప్యాడ్ను ఏర్పాటు చేయగా రైతు మహోత్సవం జరుగుతున్న గిరిరాజా కాలేజ్ గ్రౌండ్లో చాపర్ ల్యాండ్ అయింది. ఈ మైదానంలో కూడా హెలీప్యాడ్ ఉండడంతో కన్ఫ్యూజన్కు గురయ్యారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు మంత్రులు. ఇక మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, హెలికాప్టర్ ల్యాండింగ్ గందరగోళానికి కారణాలేంటి? జ్యోతి, నిజామాబాద్ లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రైతు మహోత్సవం జరుగుతుంది. ఈ రైతు మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం నిజామాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వస్తున్నటువంటి చాపర్ ఏదైతే ఉందో దీని ల్యాండింగ్ కోసము హెలీప్యాడ్ ని కలెక్టరేట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు అధికారులు. కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరిగిన తర్వాత అధికారిక కార్యక్రమాల్లో ఎవరు విఐపీలు వచ్చినా కూడా ఆ కలెక్టరేట్ లోనే హెలీప్యాడ్ ని అరేంజ్ చేస్తున్నారు. సో అట్లాంటి క్రమంలో అక్కడ అరేంజ్ చేసినటువంటి హెలిప్యాడ్ లో కాకుండా చాపరు ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుందో గిరిరాజ్ కళాశాల మైదానంలోనూ గతంలో ఇక్కడ హెలిప్యాడ్ ఉండేది, దాన్ని వాడేవారు. సో దాంట్లో ల్యాండ్ చేయడంతో ఒక్కసారిగా మంత్రులు అవాకయ్యారు. నిజానికి కలెక్టరేట్ గ్రౌండ్ లో ఎక్కడైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారో అక్కడ జిల్లా కలెక్టర్ తో పాటు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి హెచ్ఓడీస్ అక్కడ వెల్కమ్ చెప్పేందుకు, మంత్రులకు స్వాగతం పలికేందుకు అక్కడే సిద్ధమై ఉన్నారు. ఈ క్రమంలో జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా అంత కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద ఉన్నారు. కానీ చాపర్ వచ్చి నేరుగా గిరిరాజ్ కళాశాల మైదానంలో ఆగడంతో, ల్యాండ్ అవడంతో కొంత మంత్రులు అధికారుల మీద సీరియస్ అయ్యారు. ఒకవైపు పోలీసులు అట్లాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధికారులకు మధ్య సమన్వయం లోపం కొట్టొచ్చినట్టుగా ఈ యొక్క సంఘటనతో కనిపించింది. ఒక్కసారిగా అధికారులు పోలీసుల తీరుపై అయితే మంత్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోపక్క మంత్రులంతా కూడా కలెక్టరేట్ కు వస్తున్నటువంటి విషయంతో జిల్లాకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అధికారులు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నత స్థాయి అధికారులంతా కూడా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద ఉన్నారు. కానీ ఒక్కసారిగా చాపర్ ఇక్కడికి రావడంతో ఇక్కడ మంత్రులను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు కూడా ఉన్నత స్థాయి అధికారులు లేరు. కేవలం అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారు మాత్రమే ఉన్నారు. ఇంతలో సమాచారం అందుకున్నటువంటి మిగతా అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారిని రిసీవ్ చేసుకుని ప్రస్తుతం కార్యక్రమానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కార్యక్రమం అయితే కంటిన్యూ అవుతుంది. జ్యోతి.